గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణంలో అయోధ్యాకాండలో మహారాజు ఆజ్ఞ మేరకు వశిష్ఠుడు సుమంత్రాదులను ఆదేశించుట, దశరథుడు శ్రీరామునకు సూచనలను ఇచ్చుట గురించి చెప్పుకుంటున్నాం. ఆ సదస్యులందరూ అంజలి ఘటించి వేడుకొనగా దశరథ మహారాజు వారి ప్రార్థనను ఆలకించి వారికి ప్రియమైన హితకరమైన వచనములను ఇట్లు పలికెను. ఆహా! నా భాగ్యమే భాగ్యము! ప్రియమైన నా జ్యేష్ఠ కుమారుని యువరాజుగా మీరనుకొనుట నాకు మిగులు ఆనందదాయకము అని పలికి తనను అభ్యర్థించుచున్న ఆ బ్రాహ్మణులను మధుర వచనములచే సన్మానించి సదస్యుల సమక్షమున వశిష్ఠ వామదేవాది గురువులతో ఇట్లు వచించెను. చెట్లు చిగిర్చి పూలతో నిండియుండుటచే ఈ చైత్రమాసము మనోహరమై సర్వసుఖావాహముగానున్నది. కనుక ఈ సమయము శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకు మిక్కిలి అనువైనది. అందువలన తగిన ఏర్పాట్లను పూర్తి కావింపుడు. రాజు ఈ వాక్యములను పలికిన పిమ్మట జనుల జయ జయధ్వనుల మిన్నుమిట్టెను. క్రమముగా ఆ కోలాహలము సద్దుమణిగిన పిమ్మట దశరథ మహారాజు వశిష్ఠ మహర్షితో ఇట్లనెను. ఓ బ్రహ్మర్షి! శ్రీరామ యువరాజ పట్టాభిషేకమునకై నిర్వహింపవలసిన పనులను గురించియు సిద్ధపరచవలసిన సంభారముల గూర్చియు నేడే ఆజ్ఞాపింపుడు. బ్రాహ్మణోత్తముడైన వశిష్ఠుడు దశరథుని పలుకులు విని రాజుగారి సమక్షమున అంజలి ఘటించి నిలబడియున్న సుమంత్రాది సచివులను ఉన్నతాధికారులను ఇట్లు ఆదేశించెను. బంగారము, వెండి మొదలగు వానిని, వివిధములగు రత్నములను, పూజా ద్రవ్యములను, గొడ్లు, పెసలు మొదలగు ధాన్యములను, తెల్లని పూలమాలలను, పేలాలను, వేర్వేరు పాత్రలలో తేనెలను, సేతులను, తెల్లనవి అంచులు గలవైనవి, నూతన వస్త్రములను, రథమును, వివిధాయుధములను, చతురంగ బలములను, శుభలక్షణములు గల భద్రగజమును, వింజామరలను, ధ్వజమును, శ్వేత ఛత్రమును, అగ్ని జ్వాలల వలె తలతలలాడుచున్న 100 బంగారు కలశములను, బంగారు తొడుగుల కొమ్ములు గల వృషభమును, పూర్తి వ్యాఘ్ర చర్మమును రాజుగారి అగ్ని కార్యగృహ సమీపమున రేపటి ప్రాతకాలమునకు చేర్చుడు. ఇంకను అవసరముగు గంధ పుష్పాది వస్తువులను అన్నింటినీ అక్కడ సిద్ధపరచుడు. సమస్త రాజగృహముల ద్వారములను, నగరమునందలి సర్వగృహముల వాకిళ్లను ఘుమఘుమలాడు చందన గంధముల పూతలతో, చక్కని పూలమాలలతో అలంకరింపుడు. వాటికి సువాసనలను వెదజల్లు ధూపములను వేయుడు. వేల కొలది బ్రాహ్మణోత్తములకు సరిపోవునంతగా గడ్డ పెరుగుతో కూడిన దధ్యోదములను, చక్కని పాలతో సిద్ధమైన పాయసాన్నములను, ప్రశస్తములైన ఆహార పదార్థములను సిద్ధమనర్పుడు. రేపు ప్రాతకాలమునే బ్రాహ్మణోత్తములను మృష్టాన్నములతో సత్కరించి వారికి సమృద్ధిగా నేయి, పెరుగు, పేలాలు, దక్షిణలు సమర్పింపుడు. రేపు సూర్యోదయ సమయమున స్వస్తి వాచనములు జరుగవలెను. కనుక బ్రాహ్మణులను అందరినీ ఆహ్వానింపుడు. వారికి సముచితములైన ఆసనములను ఏర్పాటు చేయుడు. నగరమునందలి ప్రతి గృహముపై పతాకములను ఎగురవేయవలెను. రాజమార్గమున కలాపి చల్లవలెను. తాళాద్య వాద్యములయందు కుశలురైన నటులందరూ చక్కగా అలంకరించుకొనిన వారకాంతలెల్లరూ రాజభవనమునందలి 2వ కక్షయందు చేరియుండవలెను. దేవాలయములయందును వీధుల కూడళ్ల యందును దేవతలను సేవించుటకై అన్నములను, మోదకములను, నైవేద్య పదార్థములను, పుష్పమాలలను, దక్షిణలను వేర్వేరుగా సిద్ధముగా నుంచవలెను. యోధులెల్లరూ పరిశుభ్రమైన వస్త్రములను ధరించి నడువుల యందు పెద్ద పెద్ద ఖడ్గములను దాల్చి రామాభిషేక రూపమైన అభ్యుదయ సమయమున మహారాజు గారి భవన ప్రాంగణమునందు నిలిచియుండవలెను. చక్కని నియమనిష్ఠాపరులైన ఆ వశిష్ఠ వామదేవులు ఈ విధంగా రాజభవనమునందు పురోహితులు ఆచరించవలసిన కార్యములను ఆదేశించిరి. రాజుగారి ఆమోదముతో దాసదాసీజనులను అచ్చటికి రప్పించిరి. తాము ఆదేశించిన పనులన్నీయును నెరవేరిన కారణముగా వశిష్ఠావామదేవులు మిక్కిలి హర్ష పులకితులై రాజుగారి కడకు చేరి, ఓ రాజా, మీ ఆనతిని అనుసరించి పనులన్నీయును పూర్తి చెయ్యబడినవి అని పలికిరి. అంతట మిక్కిలి సంతుష్టుడయ్యున్న దశరథుడు సుమంత్రునితో సకల విద్యలలో సుశిక్షితుడయ్యున్న శ్రీరాముని ఇచ్చటికి వెంటనే తోడ్కొని రమ్ము అని పలికెను. పిమ్మట సుమంత్రుడు అట్లయ్యని పలికి రాజాజ్ఞను అనుసరించి రధికులలో మీటిన శ్రీరాముని రథముపై ఆ సభాభవనము కడకు తీసుకొని వచ్చెను.
ఇంతలోపల 4 దిక్కులకు సంబంధించిన సామంతరాజులు, మ్లేచ్ఛ ప్రభువులు, వనములకును, పర్వత ప్రాంతములకును చెందిన వారు అందరును అయోధ్యకు విచ్చేసిరి. పిదప వారు సభలో ఆసీనులై దేవతలు దేవేంద్రుడి వలె ఆ దశరథుని సేవించిరి. ఆ సామంతాదుల మధ్య రాజర్షి అయిన దశరథుడు దేవతల మధ్య దేవేంద్రుడి వలె విరాజిల్లుచుండెను. రథముపై వచ్చుచున్న తన కుమారుని అతడు ఆ రాజభవనము నుండియే చూచెను. శ్రీరాముడు శౌర్య పరాక్రమలో గంధర్వరాజ తుల్యుడు. లోకమునందు పౌరుషమున అద్వితీయుడు. దీర్ఘబాహువు, గొప్ప బల సంపన్నుడు. మతపటేనుగు వలె గంభీర గమనుడు. చంద్రుని వలె మనోహరమైన ముఖ సౌందర్యము గలవాడు. చూడముచ్చటైన అందచందములు గలవాడు. రూప సౌభాగ్యము చేతను ఔదర్యాది గుణములను బట్టియు సర్వ ప్రాణుల దృష్టిని ఆకర్షించుచు వారి చిత్తములను అపహరించువాడు. ఎండబాధకు గురి అయిన వారికి మేఘము వలె ప్రజలకు ఆహ్లాదమును గుర్చువాడు. అట్టి శ్రీరాముడు తన కడకు వచ్చుచుండగా తండ్రియకు దశరథుడు ఆయనను అదే పనిగా రెప్ప వార్చక ఎంతగా చూచుచున్నను తనివి తీరకపోయెను. సుమంత్రుడు చేయూతనిచ్చి శ్రీరాముని ఆ మహారథము నుండి దింపెను. పిదప తండ్రి కడకు వెళ్ళుచున్న శ్రీరాముని వెంట అతడు ప్రాంజలి అయి నడిచెను. అట్లు సుమంత్రునితో కూడి నరశ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు దశరథ మహారాజును దర్శించుటకై కైలాస శిఖర సదృశ్యమైన రాజప్రాసాదమును అడుగిడెను. పిమ్మట రాఘవుడు అంజలి ఘటించి తండ్రి సమీపమునకు చేరి వినమ్రుడై, రామవర్మనైన నేను మీకు నమస్కరించుచున్నాను అని పలుకుచు తండ్రి అయిన దశరథునకు పాదాభివందనమాచరించెను. అంతట దశరథుడు ప్రక్కనే అంజలి ఘటించి నమస్కరించుచున్న తన ప్రియపుత్రుడకు శ్రీరాముని చూచి అతనిని తన దగ్గరకు తీసుకొని మిక్కిలి ప్రేమతో అక్కున చేర్చుకొనెను. పిమ్మట ఆ మహారాజు ఉన్నతమై మనోహరమై మణులు పొదిగిన శ్రేష్టమైన బంగారు సింహాసనము మీద శ్రీరాముని ఆసీనుని గావించెను. ఆ శ్రేష్టమైన ఆసనమును అలంకరించి రాఘవుడు తన కాంతిచే ప్రభాత సమయమున స్వచ్ఛమైన సూర్యుడు సావర్ణి మేరు పర్వతమును వలె దానిని భాసింపజేసెను. శ్రీరాముని దివ్య తేజస్సులచే ఆ సభా ప్రదేశమంతయును శరత్కాలమునందు చంద్రకాంతులచే గ్రహ నక్షత్రములతో కూడిన నిర్మలాకాశము వలె విరాజిల్లెను. చక్కగా అలంకరించుకున్న జనులు అద్దములో తమ ప్రతిబింబమును చూచుకొని మిక్కిలి ఆనందించినట్లు అచ్చుగుద్దినట్లు తన వలనేయున్న ప్రియపుత్రుడైన రాముని చూచి దశరథుడు ఎంతగానో మురిసిపోయెను. శ్రీరాముని వంటి మహాపురుషునకు తండ్రి అయిన దశరథుడు పుత్రవంతులలో మేటి. ఆ రాజు తన సుతుని రామా అని సంబోధించి చిరునవ్వును చిందించుచు కశ్యప మహర్షి దేవేంద్రునితో వలె ఇట్లు వచించెను. ఓ రామా, మీ అమ్మ అన్ని విధములా నాకు తగిన అర్ధాంగి పట్టమహిషి. ఆమె గుణగణములను అందచందములను పుడికి పుచ్చుకొని ఆమె చల్లని కడుపున పుట్టిన నీవు సర్వ విధముల ఆమెకు తగిన తనూజుడవు. నాకు ప్రియపుత్రుడవు. నీ సుగుణముల ద్వారా ఈ ప్రజలందరినీ నీవు రంజింపజేసితివి. కనుక పుష్యమి నక్షత్రము నాడు చంద్రుడు పుష్యమి నక్షత్రయుతుడై ఉండగా నీవు యువరాజ పట్టాభిషిక్తుడవు కమ్ము. ఓ కుమారా, నీవు సహజమనుగనే వినయ సంపన్నుడవు. మిక్కిలి సద్గుణ శోభితుడవు. నీవి అట్టివాడే అయినను నీ మీది వాత్సల్యముచే హితకరములైన వచనములను ఒకటి రెండింటిని పలికెదను. నాయనా, ఇంకను వినయవంతుడవ కమ్ము. ఎల్లప్పుడూ జితేంద్రుడవై మెలగుము. కామం వలన గాని క్రోధముచే గాని కలుగు వ్యసనములను త్యజించవలెను. పరోక్షముగా గూఢచారుల ద్వారా నీ రాజ్య విశేషములను ఇతర రాజ్యముల విషయములను తెలుసుకొని తగిన విధముగా వ్యవహరింపువు. అట్లే ప్రత్యక్షముగా అనగా స్వయముగా ప్రజల నుండియు తదితరుల నుండియు వాస్తవమును ఎరింగి రాజ్యపాలన చేయుము. అమాత్యులను, సేనాపతులను, పురరక్షకులను, పురవాసులను, జానపదులు మొదలగు ప్రజలందరినీ రంజింపజేయుచు పరిపాలింపుము. కోష్ఠాగారములను, ఆయుధాగారములను ధనధాన్యములతోనూ వివిధాయుధములతోనూ నింపుచు సామంతులు మొదలగు సప్త ప్రకృతులకు అనురాగమును పంచి ఇచ్చుచు రాజ్యమును పాలించు రాజును చూచి సామంతాదులు అమృతమును పొందిన అమరుల వలె సంతోషింతురు. కనుక నీవును మనోనిగ్రహముతో ఇంతవరకును తెలిపిన రీతిగా రాజ్యపాలన చేయుము. ఆ శ్రీరామునికి ప్రియ మిత్రులైన వారు యువరాజ పట్టాభిషేక విషయములను విని
వెంటనే శీఘ్రముగా కౌసల్య భవనముకు చేరి ఆమెకు ఈ వార్తలను తెలిపిరి. ఈ శుభవార్తలను గొనివచ్చిన శ్రీరాముని మిత్రులకు వైదారత్నమైన ఆ కౌసల్యాదేవి వెండి బంగారములను, గోవులను, వివిధములకు రత్నములను బహూకరించెను. పిమ్మట రఘురాముడు తండ్రి అయిన దశరథ మహారాజునకు ప్రణమిల్లి రథమును అధిరోహించి మార్గమున ప్రజల నుండి గౌరవ సన్మానములను స్వీకరించుచు కాంతులతో దగదగలాడుచున్న తన భవనమునకు చేరెను. ఆ నగరవాసులందరూ రాజుగారి మాటలను విని తమ చిరకాల వాంఛ నెరవేరపోవుచున్నది అని పరమానంద భరితులైరి. పిమ్మట రాజుగారి యొద్ద సెలవుగైకొని తమ తమ ఇండ్లకేగిరి. వారు మిక్కిలి హర్షోల్లాసముతో తమకభీష్టమైన యువరాజ పట్టాభిషేకము నిర్విఘ్నముగా కొనసాగుటకై ఇష్టదేవతలను భక్తితో అర్చించిరి.